నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తను ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీలు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈరోజు అనంతపూర్లో కూటమి ప్రభుత్వం తరపున ఒక భారీ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయినాయి. ఈ సంవత్సరం 15 నెలల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. ఇటు సంక్షేమాన్ని అమలు చేస్తూనే అభివృద్ధిని గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్తే ఆ అప్పుల్ని తీర్చుకుంటూ ఒకవైపు, అలాగే సంక్షేమానికి ఎక్కడా లోటు రానివ్వకుండా చేస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు బీజేపీ, జనసేన చెప్తున్నారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ఎన్నికల ముందు పార్టీలు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినాయి. హామీలు చాలా వరకు అమలు అవుతున్నట్టు కనపడుతున్నప్పటికీ ఎండ్ యూజర్ దగ్గరికి పూర్తిగా అందుతున్నాయా, అలాగే సంక్షేమ పథకాలు అమలవుతున్న నేపథ్యంలో అభివృద్ధికి ఏ రకంగా నిధులు సమకూర్చుకోగలుగుతున్నారు, రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఏమిటి, అలాగే అనేక మంది కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించలేదని 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో అనేక విమర్శలు ఉన్నాయి. ఆ బిల్లుల చెల్లింపులు ఏమవుతా ఉన్నాయి, బకాయిలు పెరిగిపోతున్నాయా, ఎలా అర్థం చేసుకోవాలి, అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయటువంటి ఎలా దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు గురుమూర్తి గారు, ఏపీ గౌడ్ కార్పొరేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ విజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో గౌరీ సతీష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. అలాగే కాకమాన్ రాజశేఖర్ గారు, వైసీపీ ఏపీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గురుమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. గురుమూర్తి గారు, చాలా భారీ బహిరంగ సభ అనంతపూర్లో ఈరోజు నిర్వహించారు. ముందుగా కంగ్రాచులేషన్స్. దాదాపు 4-5 లక్షల మంది జనం వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా హామీలు ఏవైతే ఎన్నికల్లో సూపర్ 6 పేరుతో ఇచ్చారో ఆ సూపర్ 6ని అమలు చేసాం సక్సెస్ఫుల్గా అని చెప్పి రైతులకు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ అనుకుంటా పథకాల పేర్లు 20,000 రూపాయల సంవత్సరానికి, దానిలో 6,000 కేంద్రం ఇచ్చేటువంటిది, అలాగే 4,000 పెన్షన్, 4,000 నుంచి కొన్ని కేసెస్లో 15,000 దాకా ఇస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటుగా అమ్మ తల్లి దీవెన, దాని పథకం పేరు, విద్యార్థులకు ఇచ్చేటువంటిది 15,000 సంవత్సరానికి, మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ అమలు చేశారు. అయితే అసలు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి సూపర్ 6 వేరు, దానిలో మహిళలకి 18 ఏళ్ళు దాటిన మహిళలందరికీ నెలకి 1,500 ఇస్తామని చెప్పి వృత్తి హామీ ఇచ్చారు. అది కూడా అమలు కావట్లేదని చెప్తున్నారు. ఇలా కొన్ని హామీల్ని మార్చారు. ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి సూపర్ 6 వేరు, ఇప్పుడు అమలు చేస్తున్న సూపర్ 6 వేరు అన్నది ఒక విమర్శ అయితే, వీటిని పూర్తిగా అందరికీ అందట్లేదు. లబ్ధిదారుల సంఖ్యలో పెద్ద ఎత్తున కోత పెట్టారు. ఉదాహరణకి పెన్షన్లో దాదాపు 5 లక్షల పైగా కోత పెట్టారని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా సరే దానికి మీరు సమాధానం చెప్పండి. కానీ దాంతోపాటుగా ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయటం ఏ రకంగా, పిండి కొద్ది రొట్టె అంటారు, మన దగ్గర ఉన్న డబ్బులు అవే, రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని మీరు చెప్తా ఉన్నారు. ఏ రకంగా 1,00,000 కోట్లు సంవత్సరంలో 15 నెలల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారంటే చిన్న విషయం కాదు. రాష్ట్రంలో రోజువారీ ఖర్చులు, జీతాలు, పెన్షన్లు, అప్పుల మీద వడ్డీలు, ఇవన్నీ పోను, ఇంక మిగులుతున్నది ఎంత, అభివృద్ధి ఏ రకంగా చేయగలుగుతా ఉన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఎలా ఉంది, ఎన్ని అంశాల గురించి ఏం చెప్తారు గురుమూర్తి గారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా HMTV వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ఎన్నికల ముందు మేము ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము పూర్తి చేసుకుంటా వస్తా ఉన్నాం. మొదటిగా తల్లికి వందనం చూసుకున్నట్టయితే మరి 67.27 లక్షల మందికి 8,745 కోట్లు, ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా మేము ఆ డబ్బులు ఇచ్చాం. గతంలో కంటే 25 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. 3,205 కోట్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఎంతమంది పిల్లలు అనేది అసలు మేము క్రైటీరియా లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి మరి ఇచ్చామని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ, ఇక పెన్షన్ విషయంలో చూసుకుంటే పెన్షన్ ని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో పెన్షన్ పరిచయం చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. 200 పెన్షన్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశారు. 2,000 పెన్షన్ ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పట్టింది 3,000 చేయడానికి. కానీ మేము 3,000 పెన్షన్ ని 4,000 చేయడానికి మాకు 5 రోజుల్లోనే మేము ఇచ్చేసాం మొత్తం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికి అందరికి ఇచ్చాము.
సరే ఇంకా కొంత ఏజ్ లిమిట్ పెట్టుకుని ఇవ్వాలనుకున్నాం, అవి కూడా ఖచ్చితంగా వాటిని కూడా మేము 3 నెలలు ఎరియర్స్ కూడా కల్పించారు. నాకు గుర్తుండి 7,000 ఇచ్చారు మీరు. మొదటి దఫా అయితే 7,000 ఇచ్చారు. అంటే 3,000 పాత బకాయిలతో కలుపుకునే బహుశా భారతదేశంలో ఎవరు కూడా ఇవ్వాల, అది ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే 3,000 కలిపి 7,000 రూపాయలు ఆ రోజు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా బెడ్ మీద ఉంటే 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది, వికలాంగులకు 10,000. ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా లేదు. అదే విధంగా దీపం పథకం కింద కూడా ఇప్పటికి 3 దఫాలుగా అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం. దీపం పథకం కింద 93.46 లక్షల మందికి 747 కోట్లు ఖర్చు చేసి దీపం పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతో పాటుగా మరి ఏదైతే స్త్రీ శక్తి పథకం ఉందో, మరి ఉచిత బస్సు ప్రయాణ మహిళలకి రాష్ట్రంలో ఎక్కడైనా స్టార్ట్ చేసినట్టున్నారు. అది కూడా ఇచ్చాం. మొదటి రోజు 8 లక్షల మంది, ఇప్పుడు 1 కోటి మంది పైగా ఇవాళ ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 3,000 పైచీలకు మరి ఈ డబ్బు, ఈ ఆదా వస్తా ఉంది. ఎందుకంటే చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనేక మందికి ఈ యొక్క దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. స్టేట్ వైడ్ గా 11,449 బస్సులుంటే 8,458 బస్సుల్లో ఇవాళ ఉచితంగా మరి ఈ ప్రయాణం చేస్తా ఉన్నారు. మరి దీంతో పాటుగా ఇవాళ ప్రభుత్వం ఏదైతే మరి ఈ ప్రధానంగా వీటితో పాటుగా ఉద్యోగ కల్పన అనేది చాలా ముఖ్యం, పరిశ్రమలు అనేవి చాలా ముఖ్యం. ఈ రోజుకి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి దీంట్లో ఒక కూటమి ప్రభుత్వం వాళ్ళ పనిచేస్తా ఉంది. ఈ 15 నెలల్లో 10.5 లక్షల కోట్ల పెట్టుబడులకు గాను 9 లక్షల ఉద్యోగ కల్పన కోసం ఒప్పందాలు అయినాయి, భూములు కేటాయిస్తా ఉన్నాం. కొన్ని కంపెనీలు అయితే కృష్ణా జిల్లాలో అశోక్ లేలాంటి కంపెనీ మూతపడితే దాన్ని తెరిచి మళ్ళీ ఇవాళ కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన చేసి అక్కడ కార్యక్రమాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక మెగా డిఎస్సి మరి ఏదైతే మేము చెప్పామో 16,347 మంది. మీరు గతంలో చూశాడు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రి, 15వ సంవత్సరం 14 డిఎస్సీలు తీసిన ఏకైక ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు గారు. గతంలో 1,80,203 పోస్టులు, ఇప్పుడు 16,347 కలుపుకుంటే 1,96,619 మందికి ఈ యొక్క డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది. 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మరి మేము చేసాం. ఈ విధంగా అదే విధంగా ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నిరుద్యోగ భృతి ఏదైతే మేము మాట చెప్పామో 3,000 ఖచ్చితంగా ఆ నిరుద్యోగ భృతి కూడా మరి తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక మీరు చెప్పినట్టుగా ఆడబిడ్డ నిధి ఒకటి మాత్రమే ఉంది, అది కూడా మేము పూర్తి చేస్తాము. దాంతో పాటుగా మేము చెప్పినటువంటి అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మరి తెలుగుదేశం హయాంలో అన్నా క్యాంటీన్లు మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాంటీన్లు అన్నింటిని కూడా మూసేసేయారు, వాటికి సున్నం కొట్టేశారు. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు పట్టణ ప్రాంతాలకు వెళ్ళి కూలోనాలో లేకపోతే ఏ కట్టో అమ్ముకుని ఒక 100 రూపాయలు వస్తే దాంట్లో ఒక 5 రూపాయలు పెట్టి టిఫిన్ భోజనం ఇవన్నీ చేసే అవకాశాన్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ వాటిని పూర్తి స్థాయిలో మరి వాటిని వాళ్ళ తెరవటం జరిగింది. ఈ కాకుండా రేపు వాహన మిత్ర కూడా రేపు మరి దసరాకి 15,000 రూపాయలు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. నాయ బ్రాహ్మణులకి ఇప్పటికే వారి షాపులకు ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇచ్చాం. చేనేతలకు కూడా మరి హ్యాండ్లూమ్ అయితే 200, పౌర్లూమ్ అయితే 500 ఇచ్చాం. థ్రిఫ్ట్ పథకం కింద డబ్బులు ఇస్తున్నాం. అదేవిధంగా వారికి కూడా 93,000 మందికి 25,000 రూపాయలు చేనేత భరోసా కింద వాళ్ళకి ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీలకు సంబంధించినంత వరకు అదే. మీరు చెప్పినవన్నీ 100% కరెక్ట్, అందులో ఎక్కడా విభేదించడానికి ఏమీ లేదు. మీరు చేసినవి చేయాల్సినవి కూడా చెప్తున్నారు. అయితే కీలకమైన అంశం 2 పాయింట్లు ఇక్కడ. ఒకటి, పథకాలు అంతిమంగా ఎవరైతే మ్యాక్సిమం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి అన్నది ఒక అంశం. 2, గత ప్రభుత్వం కూడా చాలామంది చెప్పింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలు అమలు చేశారు కానీ అభివృద్ధికి గుండు సున్నా పెట్టారు అని కదా విమర్శ. రోడ్లు ధ్వంసం అయిపోయినాయి, విధ్వంసం అయిపోయాయి, 5 ఏళ్లలో తట్టడి మట్టి కూడా పోయలేదని మీరు విమర్శ చేశారు. అలాగే పరిశ్రమలు రాలేదన్నారు. అప్పులు కాంట్రాక్టులకి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళారన్నారు. అప్పులు ఇబ్బడి ముబ్బడిగా తెచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు అవే విమర్శలు వైసీపీ మీ మీద చేస్తూ ఉంది. ఈ 15 నెలల్లో దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మేము 5 ఏళ్లలో చేసిన దానిలో ఇది 57వ వంతు చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే అప్పులు తెస్తున్నారు, పంచుతున్నారు, అభివృద్ధి ఎక్కడ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏ రకంగా ఫోకస్ పెట్టగలుగుతున్నారు? సరే, పథకాలన్నా అందరికీ అందుతున్నాయా అన్న దాన్ని మీ సంబంధించి ఏం చెప్తారు? సార్, ఇప్పుడు మేము త్రిశూల వ్యూహంతో ముందుకెళ్తాము. ఇవాళ ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. మీరు చెప్పారు రోడ్లని,
గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడిపోతే ఒక్క గుంటలు పూడ్చడానికి మాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొదటి ఫేజ్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా గుంటలు ఉండకూడదని చెప్పి మరమ్మతులు చేశాం. ఓకే. దాంతో పాటుగా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిది ఉపాధి హామీ పథకం కింద సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఓకే. ఇవాళ మేము మొదటి సంవత్సరంలోనే 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. ఓకే. మీకు గతంలో మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యన ఏదైతే ఉపాధి హామీ పథకం కింద 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు కానీ టోటల్ ఎల్ఈడి సిస్టమ్ కానీ చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో చేసాం. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 4,000 కిలోమీటర్లు వేసాం. గత వైసీపీ ప్రభుత్వం 1000 కిలోమీటర్లు వేయటానికి 5 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా సెంటు పట్టా మెరక చేయడానికి మాత్రమే ఉపయోగించారు తప్పితే ఎక్కడ కూడా రోడ్లు ఇలా. ఇవాళ ట్రైబల్ ఏరియాలో కూడా 1000 కిలోమీటర్ల రోడ్లు 1000 కిలోమీటర్లు తార్ రోడ్లు కనెక్టివిటీ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఆ కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తామన్నాం. ఈ విధంగా గతంలో రోడ్ల మీద పడి వాళ్ళ ఎంపీపీలే చనిపోయినటువంటి సంఘటనలు మా కృష్ణా జిల్లాలోనే జరిగినాయి. ఆ విధంగా డెవలప్మెంట్ విషయంలో ఇవాళ చూడండి, మేము అభివృద్ధికి సంక్షేమాన్ని మరొక పక్క చేస్తూనే మూడో పక్క ఏదైతే ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ పిల్లల భవిష్యత్తు కోసం 20 లక్షల ఉద్యోగ కల్పన చేయాలని డిఎస్సి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఈ విధంగా ఒక త్రిశూల వ్యూహంతో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మరి మనం పోల్చుకున్నట్టయితే గతంలో ఏదైతే మరి తెలుగుదేశం హయాంలో 72,000 కోట్లు 14-19 వచ్చి మేము 72,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు పెట్టి అందుట్లో 10,000 కోట్లు అప్పులు చేసి వెళ్ళింది. మీరు ఇందాక చెప్పారు మరి ఎవరైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో మేము ఆనాడు చేసినటువంటి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4,000 కోట్ల ఉపాధి హామీ నిధుల్ని దారి మళ్ళిచ్చారు వాళ్ళు. ఆ డబ్బులు కూడా మరి కోర్టు ద్వారా కొంతవరకు మేము గత ప్రభుత్వంలో తెచ్చాం. మొన్న మేము వచ్చిన తర్వాత పాత బకాయిలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మేము క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమకి మేము ఆ రోజున 12,441 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు 2,011 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమకు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఇవాళ రాయలసీమకి మేము ఒక కియా పరిశ్రమలు కానివ్వండి, ఇవాళ డిఫెన్స్ కానివ్వండి, స్పేస్ కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, సెమీ కండక్టర్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఆటోమొబైల్ పరిశ్రమలు కానివ్వండి, డ్రోన్ సిటీ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, సోలార్ కానీ, విండో సోలార్ కానీ, ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో రాయలసీమని రతనాలసీమ చేయాలని చెప్పి రాయలసీమలో తాగునీరు పారించి మరి ఏదైతే మరి రక్తం పారిన చోట సాగునీరు పారించి రాయలసీమను రతనాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెబుతా ఉన్నాం. దాదాపుగా ఇవాళ 3,850 కోట్లు. మళ్ళీ వస్తారు గురుమూర్తి గారు, చాలా విషయాలు చెప్పారు. ఒకసారి మనం మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి